నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఒక్కో జంట ఇద్దరు ముగ్గురు పిల్లలను ఇబ్బడి ముబ్బడిగా కనాలంటూ చెబుతూ గతంలో ముసిముసి నవ్వులు నవ్వేవారు చంద్రబాబు గారు. ఇప్పుడు అధికారం వచ్చేసరికి జనాభా పెంచితేనే స్థానిక ఎన్నికల్లో అవకాశం అంటున్నారు. ఇంతకీ ఈయనకు అధికారం ఎందుకు దక్కిందబ్బా అంటూ కాస్త ఆలోచన పరులు తలపట్టుకుంటూ ఉన్నారు. ఉన్న జనాభాకే దిక్కు లేదు, ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు దక్కే పరిస్థితి లేదు. సహజ వనరులైనా మనకు తగినన్ని ఉన్నాయా అంటే వాటిని కలుషితం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇలాంటప్పుడు జనాభా పెంచితే తప్ప మీరు ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీల్లేదంటూ చట్టాలు చేసుకుంటూ పోతే జనాలు ఎగబడి జనాభాను పెంచేస్తారని కాదు, కానీ ఇంతకీ చంద్రబాబుకు ఏమైంది అనేదే ప్రశ్న అవుతోంది. దాదాపు 25 ఏళ్ల కిందటి వరకు భారత ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కుటుంబ నియంత్రణ గురించి అవగాహన పెంపొందించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత జనాలకే అవగాహన వచ్చింది. ఇష్టానుసారం పిల్లలను కనడం వల్ల పోషణ ఇబ్బంది అవుతుందని వారికి అర్థమైంది. ఇప్పుడు పరిస్థితులు ఏమీ మారిపోలేదు. పల్లెలు, పట్టణాలు, నగరాలు ఇప్పుడు ఎక్కడ ఖర్చుల్లో తేడా లేదు. మహా అంటే ఇంటి అద్దెల్లో ఒక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రపంచీకరణ ప్రభావం అనుకోవాలేమో ఇది కూడా. ఒక మధ్యతరగతి కుటుంబం ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరంలో జీవిస్తున్నా, పల్లెల్లో జీవిస్తున్నా రోజువారీ ఖర్చుల్లో తేడా లేదు. అక్కడేం తింటారో ఇక్కడ అదే తింటారు. సిటీలో స్పార్కో మరో సూపర్ మార్కెట్కో వెళ్లి కొంటే పల్లెల్లో ఉండేవాళ్లు మండల స్థాయి పట్టణంలోకి వెళ్లి లోకల్ సూపర్ మార్కెట్లో కొంటారు. ధరల్లో వ్యత్యాసమేమీ లేదు. ఇక నాన్ వెజ్ ధరల్లో కూడా ఎలాంటి వ్యత్యాసమూ లేదు. నగరాల్లో ఓ మోస్తరు పాఠశాలల్లో సంవత్సరానికి 1,50,000 వరకు ఫీజులుంటే గ్రామాల్లోని పిల్లలను కూడా చాలామంది జిల్లా స్థాయి పట్టణాల్లో పెట్టి హాస్టల్లో చదివించిన లేదా మండల స్థాయిలోని స్కూళ్లకు పంపిన కనీస ఫీజులు 1,20,000 వరకు ఉన్నాయి. ఇంటర్నెట్ రీఛార్జ్లు, ఫోన్ రీఛార్జ్లు ఎక్కడైనా ఒక్కటే. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్న, సిటీలో ఉన్న ఒక పిల్లాడినో పాపనో చదివించుకుంటూ పెంచాలంటే ఏడాదికి కనీసం 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవం ఏంటంటే ఆ మాత్రం స్తోమత లేని కుటుంబాలు ఇప్పటికీ కోకొల్లలు. ఒకరే ఉంటే అంత ఖర్చు పెట్టి చదువు, పోషకాహారాన్ని అందించగలిగిన వారు కూడా ఇద్దరంటే మళ్ళీ అష్ట కష్టాలు పడాల్సిందే. ఇది సత్యం. దీన్ని నిరాకరించే అపర చంద్రబాబు అభిమానులతో వాదన అనవసరం కూడా. ఆ మూర్ఖత్వానికి హద్దు లేదు. ఉదయం లేస్తే పిల్లల ఫీజులు, వారి ఖర్చుల లెక్కలేసుకుంటూ వారికి సమకూర్చి పెట్టాల్సిన వాటి గురించి జీవితాలనే గడిపేసే వాళ్ళు కోకొల్లలు కోట్ల మంది. కన్న వాళ్లను ఎట్టికి పెంచే రోజులు కావివి. కుటుంబ పరంగానే పిల్లల్ని పెంచడం అనేది ఇప్పుడు పెద్ద విన్యాసం. ఒకరితో దాన్ని చేయడం ఒక ఎత్తు, ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయటం మరో సవాల్. ఆ రెండో సవాల్ను తీసుకునేవారు తక్కువవుతున్నారు. దీనికి కారణం వారికి పిల్లలంటే ప్రాణం కాదు, భారమవుతూ ఉండటం వల్ల మాత్రమే. అసలు పిల్లలను కనటమే జీవితానికి భారం. సిటీ లైఫ్ లో ఏ రోజు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని ఉద్యోగాలతో పిల్లలనే అదనపు భారాన్ని నెత్తికెత్తుకోవటం కన్నా ఈ జీవితాన్ని ఇలా కానిచ్చేస్తే సరిపోతుందని ఆలోచించే వాళ్ళున్నారు. భారం అనేది నిజం. చాలీచాలని జీతాలతో ఆ భారాన్ని నెత్తికెత్తుకున్న వాళ్లను అడిగితే ఈ విషయాన్ని మరింత విపులంగా చెబుతారు. మరి పిల్లలను పెంచడంలో భారాన్ని ఏమైనా ప్రభుత్వం పంచుకుంటుందా అంటే అంతా ప్రైవేటు పరం చేయటానికి కష్టపడేది ఇదే చంద్రబాబు లాంటి నేతలే. ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోరు, ప్రభుత్వ వైద్యశాలలను పట్టించుకోరు, పిల్లలకు అన్ని వ్యాక్సిన్లను ఇవ్వలేరు, పిల్లల పోషకాహారం కోసం ఏమీ చేయరు. ప్రజలు మాత్రం పిల్లలను కనేసి జీవితాలను సార్థకం చేసుకోవాలని చంద్రబాబు చెప్పటం ఆయన తీరుకు దర్పణం పడుతూ ఉంది. ఏదో మాటలు మాట్లాడేసి అదంతా తన విజన్ అని చెప్పుకోవడం లేదు. ఇప్పుడు చట్టాలు అంటున్నాడు. మరి ఇప్పటికీ కోట్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్న దేశంలో ప్రసవంలో మరణాలు, ప్రసవించడం వల్ల శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటూ తగిన పోషకాహారం అందక జబ్బుల బారిన పడుతున్న తల్లులు, ప్రసవం సమయంలో తగిన వైద్య సేవలు అందే అవకాశం లేక అప్పుడే ప్రాణాలను పోగొట్టుకుంటున్న స్త్రీలు, గర్భంలో ఉన్నప్పుడు తగిన వైద్యం, పోషణ లేక పుట్టుకతోనే మరణిస్తున్న శిశువుల లెక్కలు లెక్కేసుకుంటున్నాం మనం. దీనికి ఆంధ్రప్రదేశ్ కూడా ఏమాత్రం మినహాయింపు కాదు. వీటికి సమాధానం చెప్పలేని పాలకులు పిల్లలను ఇబ్బడి ముబ్బడిగా కనండని పిలుపునివ్వడం ఏం పాలనో మరి. అయినా తనకు అధికారం ఇస్తే సంపద కదా సృష్టిస్తానన్నది. ఈయనేంటి సంతానం అంటున్నాడు? సంతానమే సంపద అని వాదిస్తారు కాబోలు. ఇక
ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.